హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ్ చేతి వంట. ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు చాలా త్వరగా అండ్ క్విక్గా తయారయ్యే ఒక రెసిపీ అయితే చూపించబోతున్నానండి. అదే ఎగ్ మసాలా కర్రీ అండి. చాలా అంటే చాలా బాగుండిద్దండి. వీడియో చూసే ముందైతే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మట్టుకి నొక్కడం మర్చిపోవద్దు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో ఎగ్స్ వేసుకొని కొద్దిగా వాటర్ లైట్గా సాల్ట్ వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి. గ్రేవీ కోసం అయితే ఒక మిక్సీ గిన్నె తీసుకొని నేనైతే 3 టమాటాలు తీసుకున్నానండి. అవి స్లైసెస్గా చేసుకొని అందులో వేసుకోవాలి. అలాగే 5-6 జీడిపప్పులు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ లైట్గా వేడైన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకొని మనం ముందుగా ఉడికించుకునే ఎగ్స్ ఉండే కదండి, అవి అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడు మీరు చేసుకునే విధంగా కాకుండా ఒకసారి ఎగ్తో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. అలాగే ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, ఎగ్స్ అనేది అలా ఉండాలండి. అలా ఫ్రై అయిన తర్వాత వాటిని వేరే బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒకసారి ట్రై చేసి తిని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ మట్టుకి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అదే కడాయిలో ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, ఒక యాలుక్కాయ, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని చిట్టపటలాడనివ్వండి. మీలో ఎంతమందికి ఎగ్ మసాలా కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలా కొత్తగా చూసేవాళ్ళు ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలా చేసినప్పుడల్లా మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ఫాలో అవ్వండి. లైట్గా చిటపటలాడిన తర్వాత ఒక పచ్చిమిర్చి చీలికి వేసుకోవాలండి. మిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. మిర్చి అనేది 2 సైడ్స్ బాగా ఫ్రై అవుతుందండి. అలా అయిందంటే మిర్చి మంట అనేది ఉండదండి. మిర్చి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేస్తున్నాం కదండి టమాటా ప్యూరీ, అది అందులో వేసుకొని ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గనివ్వండి. పచ్చివాసన అనేది ఉండదండి. 1 నిమిషం మగ్గిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మసాలా కూడా పచ్చివాసన పోయేదాకా 1 నిమిషం పాటు మగ్గనివ్వండి. 1 నిమిషం మగ్గిన తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అది వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని బాగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు అయితే 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ సబ్జీ మసాలా, 1/2 స్పూన్ కొరియండర్ పౌడర్, 1/2 స్పూన్ కారం ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. మసాలా మొత్తం ఆ ప్యూరీకి పట్టాలండి. నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. అన్ని సంవత్సరాల మీద ఈ సంవత్సరం మట్టికి ఎండలు బాగా ఎక్కువ అంటండి. అందుకే మీరు ఏమన్నా అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్ళొద్దండి. అలాగే చికెను ఎగ్స్ మనం ఎంత తక్కువ తింటే అంత మంచిదండి. ఎందుకంటే వేడి అనేది బాగా మన ఒంట్లో ఉంటుందండి. దీనికి బదులు మటన్ తినొచ్చండి, ఫిష్ ఇవన్నీ మనకు చాలా మంచిదండి. పిల్లల మట్టికి అస్సలు బయటకు పంపొద్దండి, ఇంట్లోనే ఉంచండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించుకున్నాం కదండి ఎగ్స్, అవి అందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ మసాలా మొత్తం ఎగ్స్ పట్టిందంటే చాలా బాగుంటుంది కర్రీ. అలా కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చారంటే ఆ మసాలా మొత్తం ఆ ఎగ్స్కి పట్టి కర్రీ అయితే చాలా బాగుంటుందండి. మాకు ఎగ్స్ వండుకోవద్దని చెప్పి మీరు వండుకుంటారు ఏందని అనుకుంటున్నారా? ఎప్పుడో ఒకసారి పర్లేదండి, డైలీ మట్టికి వండుకోవద్దు. ఒకసారి మూత తీసుకొని చూసుకున్నారంటే కర్రీ అయితే రెడీ అయిపోద్దండి. చూడండి, చాలా బాగుందండి. ఈ వీడియో వచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన గంట సోలు మట్టికి నొక్కడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.